శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్య నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో 22 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 23వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गांधार्युवाच येष शल्यो हतः सेते साक्षान्नकुलमातुलः धर्मज्ञेन हतस्ताता ధర్మరాజేన సంయుగే. ఆయన కృష్ణ గాంధారి అంటుంది కృష్ణుడితో, నకులుడికి సాక్షాత్తు మేనమావయ్య ఈ శల్యుడు ఇప్పుడు ధర్మరాజు చేత చంపబడి ఇక్కడ పడి ఉన్నాడు. చూడు, యస్త్వయా స్పర్ధతే నిత్యం సర్వత్ర పురుషర్షభ సయేష నేహత స్యాతే మద్రరాజో మహాబలః. ఈ మద్రరాజు శల్యుడు ఎన్నో చోట్ల నీతో సంఘర్షణ పడేవాడు. అతడు ఇప్పుడు చచ్చి పడుకొని ఉన్నాడు. చూడవయ్యా, ఏన సంగృహ్ణత తాత రథమాధిరధేర్యుధి జయార్థం పాండుపుత్రాణం తథా తేజోవధ కృత. నాయన, రణభూమిలో కర్ణుడి యొక్క రథపగ్గాలు పట్టుకుని పాండవుల విజయం కోసం కర్ణుడి యొక్క తేజస్సుని నష్టపరిచిన వాడు ఇతడే. అంటే ధర్మరాజు వైపే పోవాలని అనుకున్నాడు పాపం. అంటే పాండవుల వైపే. తన మేనల్లు అటున్నారు కదా, మాతృడు మేనమామ ప్రేమ అంటే మేలైన ప్రేమ. అందుకోసం పాండవుల వైపు యుద్ధం చేయాలనుకున్నాడు ఈ శల్యుడు. కానీ దుర్యోధనుడు మాయ చేసి అనేక ఆకర్షణలు ఆయనకి కల్పించి తన వైపు లాక్కున్నాడు. ఆ తర్వాత ధర్మరాజు అడిగితే ఒక వరం ఇస్తాడు. నేను ఎట్లయినా కర్ణుడికి సారథ్యం చేయాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో కర్ణుణ్ణి నేను సారథ్యం చేస్తూ కర్ణుణ్ణి ఎత్తి పొడుపు మాటలు అంటూ ఉంటాను. దాంతో అతడి వీర్యం తగ్గుతుంది, అతడి తేజస్సు తగ్గుతుంది అని. అదిగో అదే గుర్తు చేస్తుంది కృష్ణుడికి గాంధారి. అతని రథపగ్గాలు, కర్ణుడి రథపగ్గాలు చేపట్టి కర్ణుడి యొక్క తేజస్సును నష్టపరిచిన శల్యుడు ఈయనే. అహో దిక్పస్య శల్యస్య పూర్ణచంద్ర సుదర్శనం ముఖం పద్మ పశాలాక్షం కాకైరాదష్టమ ప్రణం. అయ్యో చూడు, పూర్ణచంద్రుడిలాగా దర్శనీయమై కమలదళాల వంటి కన్నులు గల శల్యుని ముఖంపై గాయాలు లేవు, అయినా కాకులు పొడుస్తూనే ఉన్నాయి. చనిపోయాడు కాబట్టి. అస్య చామీకరాభస్య తప్త కాంచన సప్రభ అస్యాత్ వినిస్మృతా జిహ్వా భక్షతే కృష్ణపక్షిభిః. కృష్ణ, బంగారు వన్నెగల ఈ శల్యుని నోటిలో నుండి మేలిమి బంగారు కాంతి గల నాలుక బయటకు వచ్చిందయ్యా. పక్షులు దాన్ని తింటున్నాయి. చూడు, యుధిష్ఠరేణ నిహతం శల్యం సమతి శోభనం రుదచ్చ పర్యుపాసంతే మద్రరాజంకుల అంగన. యుద్ధానికి వన్నెతేగల మద్రరాజు ఆ శల్యుణ్ణి ధర్మరాజు చంపాడయ్యా. చూడు, ఆ శల్యుని భార్యలు ఏడుస్తూ ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. చూడు, ఏతా సుసూక్ష్మ వసనా మద్రరాజన్నరర్షభం పురసంచోధ సమాసాజ్య క్షత్రియర్షభం. బాగా సన్నటి వలువలు ధరించిన ఈ క్షత్రియ కాంతులు
శల్యుణ్ణి సమీపించి ఆక్రోశిస్తున్నారు చూడవయ్యా. శల్యం నిపతితం నార్య పరివార్యాభిత స్థిత వాసిత కృష్ణయ పంకే పరిమగ్రమివద్విపం. బురదలో చెక్కుకున్న ఏనుగు చుట్టూ ఆ తొలిఈత ఏనుగులు నిలిచినట్లు రణభూమిలో పడిపోయిన శల్యుని చుట్టూరా అతని కాంతలు నిలిచి ఉన్నారయ్యా. శల్యం శరణదం శూరం పశ్యేమం వృష్ణి నందనాం శయానం వీరసేనే శరైర్విషయ కలీకృతం. ఓ వృష్ణి నందన, వృష్ణివంశపు రాజా కృష్ణ, ఈ శల్యుడు శరణు ఇచ్చే సూర్యుడయ్యా. కానీ బాణాలతో ముక్కలు ముక్కలై వీరశయ్యపై పడుకుని ఉన్నాడు చూడు. ఏష శైలాలయో రాజా భగదత్త ప్రతాపవాన్ గజాంకుశధర శ్రీమాన్ శాతే భువి నిపాతిత. శ్రీమంతుడు ప్రతాపశాలి గిరివాసి అయిన భగదత్త నరపాలుడు గజాంకుశాన్ని చేతబట్టి చచ్చి నిలబడి ఉన్నాడు చూడవయ్యా. యస్య రుక్మమయీమాలా శిరశేషా విరాజితే శ్వాపదైర్ భక్షమాణస్య శోభయంతీవ మూర్ధజాన్. క్రూర జంతువులు ఇతన్ని తింటున్నాయ్యా. ఇతని తలపై బంగారు మాల తల వెంట్రుకలను ప్రకాశింపజేస్తూ విరాజిల్లుతుంది చూడు. ఏతేన కిల పార్థస్య యుద్ధమాసీత్ సుదారుణం రోమహర్షణమచ్చుగ్రం శక్రస్య తహినాయథా. ఈ భగదత్తునితోటి అర్జునుడు వృత్రుడితో ఇంద్రుడిలాగా పరమదారుణంగా రౌద్రంగా యుద్ధం చేశాడయ్యా. అది రోమాంచజనకంగా సాగింది. యోధయిత్వా మహాబాహుయేషు పార్థంధరుజ్యం సంశయం గమయిత్వా చ కుంతీపుత్రేణ పాతిత. అంటే ఈ సంగతి గాంధారికి ఎలా తెలుసు అనుకుంటారేమో. సంజయుడు ప్రతి అక్షరము కూడా అంటే ప్రతి సంఘటన వివరించి చెప్పాడు ధృతరాష్ట్రుడికి. ఆ సమయంలో పక్కనే గాంధారి ఉన్నది కాబట్టి అన్నీ తెలుసు. యుద్ధంలో జరిగిన విశేషాలని మరి వ్యాస ప్రసాదిత దివ్య దృష్టి చేత సంజయుడు ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ చేశాడు కాబట్టి ఆమెకు తెలుసు ఎలా పోరాడింది. అదే చెప్తున్నదామె కృష్ణుడితో. యోధయిత్వా మహాబాహుయేషు పార్థంధరంజయం సంశయం గమయిత్వా చ కుంతిపుత్రేణ పాతిత. ఈ మహాబాహు ఈ భగదత్తుడు అర్జునుడితో పోరాడి అతన్ని ఒక సమయంలో సందేహంలో పడవేశాడు. కానీ చివరికి అతని చేతిలో మరణించాడు. యస్య నాస్తి సమో లోకే శౌర్యే వీర్యే చ కశ్చన సయేష నిహత శాతే భీష్మకృతాభి. ఇంకా శౌర్య పరాక్రమంలో లోకంలో తనంతవాడు ఎవడు లేడు. అటువంటి భీష్ముల వారు దెబ్బతిని పడి ఉన్నాడు చూడవయ్యా. వత్స శాంతనవం కృష్ణ శయానం సూర్యవర్చసం యుగాంత ఇవ కాలేన పతితం సూర్యమంబరాత్. ఎటువంటి తేజస్సు ఆయనది. శంతను నందనుడు ఆయన. ఆ మహానుభావుడు భీష్ముడిని చూడవయ్యా. ప్రళయకాలంలో ఆకాశం నుండి జారిపడ్డ సూర్యుడిలాగా ఉన్నాడు చూడు. ఏష తత్వారణే శత్రూన్ శస్త్రతాపేన వీర్యవాన్ నర సూర్యోస్తమభ్యేతి సూర్యోస్తమవివ కేశవ. సూర్యుడు అస్తమయమై ఆ పర్వతం వెనక్కి జారుకున్నట్టు ఈ నరసూర్యుడు భీష్ముడు శస్త్రప్రతాపంతో రణభూమిలో శత్రువుల్ని తప్పింపజేసి అస్తమిస్తున్నాడయ్యా. శరతల్పగతం భీష్మమూర్ధరేత సమచ్యుతం శయానం వీరసేనే పశ్యశూర నిషేవితే. ఊర్ధ్వరేతస్కుడైన ఈ భీష్ముడు అంపశయ్యపై ఉండి సూర్యులు సేవించే వీరశయ్యపై పడుకొని ఉన్నాడు. కర్ణి నాలీకనారాచై ఆస్తీర్యశయనోత్తమం ఆవిశ్య శాతే భగవాన్ స్కంద శరవణం యథా.
చక్కని చేయిని పరిపించుకున్నాడు భీష్ముడు. ఏ విధంగా అయితే పూజ్యుడైన స్కందుడు రెల్లు కాడలపై శయనించాడో అలా పడుకుని ఉన్నాడయ్యా భీష్ముడు. ఓ కృష్ణ, గాంధారి చెప్తుంది, అతూల పూర్ణంగాంగేయ త్రిభిర్బాణై సమన్వితం ఉపధాయోపధానాగ్ర్యం దత్తం గాంధీవ ధన్వన. అర్జునుడు 3 బాణాలతో దూదిలేని గొప్ప తలగడను కల్పించాడయ్యా ఆయనకి. భీష్ముడు దాన్ని దిండుగా ఉంచుకున్నాడు. పాలయాన పితుశాస్త్రం ఊర్ధరేత మహాయశ ఏష శాంతానవశాతే మాధవ ప్రతిమోయుధి మాధవ. తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఊర్ధరేతస్కుడై మహాయశస్వి అయిన ఈ సంతనందరుడు భీష్ముడు యుద్ధంలో తిరుగులేనివాడయ్యా. ఆయన కూడా పడిపోయి ఉన్నాడు చూడు. ధర్మాత్మా తాత సర్వజ్ఞ పారావర్యేణ నిర్ణయే అమర్చైవ మర్చ సంగేశ ప్రాణాన ధారయత్. నాయన ఆయన ధర్మాత్ముడు, ఇహపరాలకు సంబంధించిన విషయాలను నిర్ణయించడంలో సర్వజ్ఞుడు సుమా. మర్చుడైన దేవతా సమానుడు, ఇంకా ప్రాణాలతో ఉన్నాడయ్యా ఆయన. నాస్తి యుద్ధే కృతి కశ్చిత్ న విద్వాన్ న పరాక్రమి ఎత్ర శాంతనవో భీష్మ శాతైర్జహనియత శరై. శంతన సుతుడైన భీష్ముల వారు కూడా నేడు బాణాల దెబ్బతిని పడి ఉన్నాడంటే ఈ యుద్ధంలో ఇంకా ఎవరు నేర్పరి అయినవాడు ఎవ్వడు లేడు. పరాక్రమవంతుడు మరెవరుంటారు భీష్ముని కన్నా? ఆయనే పడిపోయి ఉన్నాడయ్యా. స్వయమేతేన సూర్యేన పృచ్ఛమానేన పాండవై ధర్మజ్ఞేనాహవే మృత్యు ఆదిష్ట సత్యవాదినా. ఈయన ధర్మజ్ఞుడు, సత్యవాది. ఈ సూర్యుడు పాండవులు అడగ్గా స్వయంగా తన యొక్క మృత్యువు గురించి చెప్పాడు. ఎలా తను చనిపోతాడు అన్న విషయం వాళ్ళకి చెప్పాడు. అంటే ఎవరు చంపలేరు ఆయన్ని, కానీ ఆయన్ని అడిగారు పాండవులు, ఎలా చచ్చిపోతావయ్యా నువ్వు చెప్పు అని. అలా చెప్పిన మహానుభావుడు ఆయన. ప్రణశ్చ కురువంశస్య పునర్యేన సముద్రధృత సగత కురుభి సార్థం మహాబుద్ధి పరాభవం. నశించిపోతున్న కురువంశాన్ని మళ్లీ ఉద్ధరించిన వాడు ఈ మహానుభావుడు, ఈ భీష్ముడు. ఈ మేధావి కూడా అందరితో పాటు పరాభవాన్ని పొందాడయ్యా. ధర్మేషు కురవః కమ్ను పరిప్రక్షంతి మాధవ గతే దేవవ్రతే స్వర్గం దేవకల్పే నరషభే. నరోత్తమ మాధవ దేవతా సమానుడయ్యా మహానుభావుడు, దేవవ్రతుడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అని చెప్పుకుంటున్నాం మనం. ఆ దేవవ్రతుడు తరలిపోతే స్వర్గానికి ఇంకా ఎవరయ్యా మంచి చెప్పేవాళ్ళు ఈ కురువంశానికి? అర్జునస్య వినేతారం ఆచార్యం సాత్యకేస్తదా తం పశ్య పతితం ద్రోణం కురూణాం గురుముత్తమం. అర్జునుని నడిపించినవాడు, సాత్యకి గురువు, కురువంశస్థులకు ఉత్తమ గురువు అయిన ద్రోణుడు కూడా పడిపోయి ఉన్నాడు చూడవయ్యా. అస్త్రం చతుర్విధం వేద యథైవ త్రిదశేశ్వర భార్గవో వా మహావీర్య తథా ద్రోణోపి. మాధవ మాధవ దేవేంద్రుడిలాగా పరశురాముడిలాగా మహాపరాక్రమశాలి అయిన ద్రోణుడు కూడా 4 రకాలైన అస్త్రాలను కూడా తెలిసిన వాడయ్యా ఆయన. చతుర్విధం అస్త్రం చతుర్విధం వేదం యస్య ప్రసాదాద్ భీపత్సు పాండవ కర్మ దుష్కరం చకార సహతః సేతే నైనమస్త్రాన్యపాలయాన్. ఆయన అనుగ్రహం వల్లనే అర్జునుడు దుష్కర పరాక్రమాన్ని ప్రదర్శించగలిగాడు. ఆ ద్రోణుడు దెబ్బతిని పడి ఉన్నాడయ్యా. అంతటి వాడు కూడా తన అస్త్రాలు అతన్ని కాపాడలేకపోయాయి. యం పురోధాయ కురవా ఆహ్వయంతి స్మ పాండవాన్ సోయం శస్త్రభృతాం శ్రేష్ఠ ద్రోణ శస్త్రై పరీక్షిత. ఆయన్ని ముందుంచుకునే కౌరవులు పాండవులను యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉండేవారు. శస్త్రధారుల్లో శ్రేష్ఠుడైన ఆ ద్రోణుడు అస్త్రాలతో గాయపడి పడి ఉన్నాడు చూడవయ్యా. యస్య నిర్దహతః సేనాం గతిరగ్నేరివాభవత్ స భూమౌ నిహతః శాతే
శాంతార్చిరివ పావక. సేనలను దహించే సమయంలో ఆయన గమనం అగ్నిలాగా ఉండేది. అటువంటి ద్రోణుడు చల్లాగ్న అగ్నిలాగా మరణించి నేలపై పడుకొని ఉన్నాడు. ధర్ముశ్చిరశీర్ణశ్చ హస్తావాపశ్చ మాధవ ద్రోణస్య నేతస్యాదో దృశ్యతే జీవతో యథా. ద్రోణుడు యుద్ధంలో మరణించినా విల్లు పట్టుకున్న పిడికిలి అలాగే విడిపోకుండా ఉంది చూడవయ్యా. సజీవ స్థితిలోనే కనిపిస్తున్నాడు ఆయన. వేదాయస్మాచ్చత్వారః సర్వాణ్యస్త్రాని కేశవ అనపేతాని వై శూరా దథైవాదో ప్రజాపతే వందనార్హా విమౌతస్య వందిభిర్విందితో శుభౌ గోమాయవో వికర్షంతి పాదౌ శిష్య శతార్చితౌ. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుని నుండి వేదాలు దూరం కావు, ఈ ద్రోణుని నుండి 4 వేదాలు కూడా దూరం కాలేదు. అటువంటి ద్రోణుడి పాదాలని 100 శిష్యులు అర్చించారు. 100 మంది స్తుతించారు. శుభకరాలై నమస్కరింపబడిన ఆ పాదాలని ఇప్పుడు నక్కలు పీక్కు తింటున్నాయి చూడవయ్యా. ద్రోణం ద్రుపద పుత్రేణ నిహతం మధుసూదన కృపీ కృపణమన్వాస్తే దుఃఖోపహత చేతనం. మధుసూదన, గాంధారి చెప్తుంది కృష్ణుడికి, ద్రుపద పుత్రుడైన దృష్టజుమ్నుడు ద్రోణాచార్యులు వారిని చంపాడు. ఆయన భార్య కృపి దుఃఖంతో చైతన్యాన్ని కోల్పోయి దీనంగా ఆయన దగ్గరలో కూర్చొని ఏడుస్తుంది చూడవయ్యా. తాంపస్య రుదతీమార్తం ముక్తకేశీ మధోముఖీం హతం పతిముపాసంతిం ద్రోణం శస్త్రభృతాంబరం. ఆ ద్రోణుడి యొక్క భార్య జుట్టు ముడి వీడగా అధోముఖి అయి ఆర్తితో రోధిస్తూ ద్రోణుణ్ణి సేవిస్తూ ఉందయ్యా. శస్త్రధారుల్లో అత్యంత శ్రేష్ఠుడై ఉండి కూడా చనిపోయాడు యుద్ధంలో. చూడు, బాణైర్భిన్న తనుత్రాణం దృష్టద్యుమ్నేన కేశవ ఉపాస్తే వైమృధే ద్రోణం జటిల బ్రహ్మచారిణి. ఓ కేశవ, దృష్టద్యుమ్నుడు బాణాలతో ద్రోణుడి యొక్క కవచాన్ని ఖండించాడయ్యా. రణభూమిలో జటాధారిణి అయిన బ్రహ్మచారిణి కృపి ఇప్పుడు, అంటే ఆయన భార్య, ద్రోణుడి భార్య కృపి, కృపాచార్యుడి యొక్క చెల్లెలీమె ద్రోణుణ్ణి సేవిస్తూ ఉంది చూడవయ్యా. చనిపోయిన ద్రోణుణ్ణి సేవిస్తూ ఉంది చూడు. ప్రేత కృత్యంచయతే కృపీ కృపణ మాతురా అతస్య సమరే భక్తు సుకుమారి యశస్విని. ఎంతో సున్నితమైన ఆ కృపి యుద్ధంలో చనిపోయిన తన భర్తకు ప్రేత కృత్యాలు జరిపించడం కోసం త్వరపడుతూ దీనంగా ప్రయత్నిస్తుందయ్యా. అగ్నినాథాయ విధివత్ చితాం ప్రజ్వాల్య సర్వతః ద్రోణమాధాయ గాయంతి త్రీని సామాని సామగా. యథావిధిగా అగ్నిని స్థాపించి ద్రోణుణ్ణి చితిపై నిలిపి దాన్ని అన్ని వైపులా అంటించి సామగానం చేసేవారు త్రివిధ సామగానాల్ని గానం చేస్తున్నారు చూడవయ్యా. కుర్వంతి చితామేతే జటిల బ్రహ్మచారిణ ధనుర్భిః శక్తిభిశ్చైవ రథగీడైశ్చ మాధవ శరైశ్చ వివిధైరన్యై దక్షతే భూరి తేజసం ఇతి ద్రోణం సమాదాయ సంసంతి చ రుదంతి చ సామభిస్త్రిభిరం తస్తై అనుశంసంతి చ పరే. జటలు దాల్చిన బ్రహ్మచారులు విల్లులతో, శక్తులతో, రథాసనాలతో, బాణాలతో, ఇతర వివిధ పదార్థాలతో చితిని తయారు చేశారయ్యా. మహా తేజస్వి అయిన ద్రోణుని దానిపై దహనం చేయదలిచారు. అందుకే ద్రోణుని చితిపై ఉంచి మంత్రాలు పఠిస్తున్నారు, ఏడుస్తున్నారు కూడా. కొందరు అంత్యకాలంలో వాడే త్రివిధ సామల్ని గానం చేస్తున్నారు. అగ్నావగ్నిం సమాధాయ ద్రోణం హుతాసనే గచ్చంతి అభిముఖా గంగా ద్రోణ శిష్య ద్విజాతయ అపసవ్యాం చితిం కృత్వా పురస్కృత్య కృపించతే. చితిలోని అగ్నిలో అగ్నిహోత్రంతో పాటు ద్రోణాచార్యుణ్ణి ఉంచి అగ్నిలో ఆహుతులు వేసి ద్రోణ శిష్యులైన బ్రాహ్మణులు కృపిని ముందుంచుకొని చితిని అపసవ్యంగా నిలిపి
గంగకు అభిముఖంగా వెళుతున్నారు చూడవయ్యా. ఇది శ్రీ మహాభారతి స్త్రీ పర్వణి, స్త్రీ విలాప పర్వణి గాంధారీ వచనే త్రయోవింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 23వ అధ్యాయం. రేపు 24వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్య సుమస్కరించో లోకాः సమస్తాः సుఖినో భవంతు.